తలలో ఉంచినట్లయితే ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన ప్రభువా, జీవం కలిగిన నా జీవాధిపతి, బంగారు పాదాలకి స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. ఆశ్చర్యకరుడా, ఆశ్చర్య కార్యాలు చేసే గొప్ప దేవ స్తోత్రం. కీర్తనీయుడ, మా ఆరాధ్య దైవం మీరే ప్రభువా. మీరు మాట్లాడే దేవుడవు ప్రభువా. దయతో నీ ప్రియబిడ్డలందరితో మాట్లాడండి. వినగల చెవి, గ్రహించగల మనసు ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ఈ వాక్యం అయ్యా రెండంచెల వాడిగల కఠినమై ప్రణాత్మలను కీళ్లను మూలుగలవాడుగా విభజిస్తుంది కార్యం జరిగించాడు. నిపుణులతో నేరుగా స్పష్టంగా తేటగా మాట్లాడు. వినగల చెవి, గ్రహించగల మనసు ప్రతి బిడ్డకు అనుగ్రహించమని యేసు నామం అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. మరి ఈరోజు దేవుని వాక్యాన్ని మనం చూడడం ప్రారంభిద్దాం. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం. ఆయనతో సహవాసము చేసినట్లా మీకు సమాధానము కలుగును, అలాగున మీకు మేలు కలుగును. హల్లెలూయా. దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఏమని చెప్తున్నాడంటే, ఆయనతో మీరు సహవాసం చేసిన యెడల ఏం కలుగుతుందంట? సమాధానం కలుగుతుంది. ఆ తర్వాత మీకు మేలు కలుగుతుంది అన్న మాట దేవుడు చెప్పినట్లుగా ఇక్కడ మనం చూడడం ప్రారంభిస్తాం. ప్రేమ వల్ల హల్లెలూయా. దేవుడు ఎవరు అంటే, ఎప్పుడు కూడా మనల్ని ప్రేమించేవాడు, ఎప్పుడు కూడా మనల్ని దీవించాలని ఆశపడేవాడు, ఎప్పుడు కూడా మనం ఉన్నతమైన ఆశీర్వాదాలు పొందాలని, ఉన్నతమైన స్థితిలో ఉండాలని కోరుకునేవాడు ఎవరు అంటే, అది మనము ప్రేమిస్తూ మన దేవుడైన యేసుక్రీస్తు ప్రేమ. హల్లెలూయా. ఆ ప్రేమ కలిగిన దేవుడు ఈరోజు కూడా చెప్తున్నాడు ఏమని అంటే, మీరు ఆయనతో సహవాసం చేసిన యెడల, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తూ ఉన్నాడు ఏమని అంటే, మీరు ఆయనతో సహవాసం చేసిన యెడల మీకు సమాధానం కలుగును, అంత మాత్రమే కాకుండా మీకు మేలు కలుగును అన్న మాట ఇక్కడ మనం చూడడం ప్రారంభిస్తాం. ప్రేమ వల్ల మరి ఇంతగా అనేక సార్లు ఇంతగా యేసుప్రభు గురించి వింటూ ఉంటాం. యేసుప్రభుతో అనేక మంది జీవితాల్లో కూడా సహవాసం కలిగి ఉండాలని, లేకపోతే మరి సహవాసం కలిగి సమాధానం పొందాలని ఒకవేళ అనేక మంది ఆశపడుతుంటారు. మరి దేవుడు చెప్పాడు, ఆయనతో సహవాసం చేస్తే సమాధానం, ఆ తర్వాత ఆశీర్వాదం ఉంటుంది కదా. మరి ఎట్లా? చాలా మందికి నిజంగా ప్రేమ వల్ల ఎట్లా యేసుప్రభుతో మరి సహవాసం చేయాలి అన్న క్వశ్చన్ మార్క్ ఒకవేళ రైజ్ అయితే, మొదటిగా ఆ వాక్య భాగాన్ని మనం చూసుకోవడం ప్రారంభిద్దాం. ప్రేమిన వాళ్ళరా, లూకా సువార్త 7వ అధ్యాయము, లూకా సువార్త 7వ అధ్యాయము 37వ వచనం నుంచి 39 వరకు ఉంటున్న దేవుని వాక్యాన్ని చదువుదాం. ప్రేమిన వాళ్ళరా, లూకా సువార్త 7వ అధ్యాయం 37వ వచనం నుంచి 39వ వచనం వరకు. ఆ ఊరిలో ఉన్న ఒక పాపాత్ములైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీటితో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములకు ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి, ఈయన ప్రవక్త అయిన ఎడల తను ముట్టిన కొనిన ఈ స్త్రీ ఎవతియో ఎటువంటిదో ఎరిగి యుండును, ఇది పాపాత్మురాలని తనలో తాను అనుకొనెను. ఇక్కడ చూస్తే ప్రేమైన వాళ్ళ ఒక స్త్రీ గురించి రాయబడినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం. ఆమె పేరు కూడా రాయబడలేదు, కానీ ఆమె పాపాత్మురాలైన స్త్రీ అన్న మాట ఇక్కడ కనబడుతూ ఉంటుంది. ఆ ఊరిలో పాపాత్మురాలైన ఒక స్త్రీ, ఎక్కడ కూడా ఆమె పేరు కూడా మెన్షన్ చేయనంత భయంకరమైన పరిస్థితిలో ఆమె ఉంటుండగా, ఇప్పుడు ఆమె యేసుప్రభు దగ్గరికి వచ్చింది. ప్రేమిన వారగా యేసుప్రభు దగ్గరికి వచ్చి ఏం చేస్తూ ఉంది అంటే, ఆమె కన్నీటితో యేసుప్రభు పాదాలు కడిగి తల వెంట్రుకలతో తుడిచినట్లుగా ఇక్కడ మనం చూడడం ప్రారంభిస్తాం. ప్రేమిన వల్ల హల్లెలూయా. ఎందుకంటే ఆమె పాపాత్మురాలు. అయితే ఆమె ఏం చేస్తూ ఉందంటే, యేసుప్రభుతో సహవాసం చేయాలి అంటే ఆ పాపం అనేది యేసుప్రభుకి ఆమెకు మధ్యలో ఉంది కదా. ఇప్పుడు ఏం చేస్తూ ఉందంటే, ఆమె అంత పాపాన్ని యేసుప్రభు పాదాల దగ్గర వెళ్ళి ఆయన పాదాలను కన్నీటితో కడిగాయా, నేను ఇంతగా పాపం చేశాను కాబట్టి నా పాపాలు క్షమించు అన్నట్లుగా ఆమె చేస్తూ ఉంటుండగా ఏం జరిగింది అంటే, నిజంగా మనం చూడవచ్చు. అది లూకా సువార్త 7వ అధ్యాయము 50వ వచనం చూస్తే ప్రియమైన, అందుకు ఆయన నీ విశ్వాసము నేను రక్షించును, సమాధానం గలదానవై వెళ్ళుమని
అసూయతో చెప్పాను. ఆ పైన ఒకవేళ చూస్తే బైబిల్‌లో రాయబడి ఉంటది. దేవుడు అంటున్నాడు 48వ వచనం చదువుకుందాం. నీ పాపములు క్షమించబడినవని ఆమెతో అనెను. హల్లెలూయా! ఇక్కడ చూస్తే ప్రియమైన వాళ్ళరా, ఆమె ఎప్పుడైతే దేవుని దగ్గరికి వెళ్లి తన పాపాలు ఒప్పుకోవడం ప్రారంభించిందో, వెంటనే దేవుడేమంటాడు, నీ పాపాలు క్షమించబడినాయి. నువ్వు సమాధానం గలదానివై వెళ్ళు అన్నాడు. అంటే ఏం జరిగింది అక్కడ అంటే, ఆమె యేసుప్రభు దగ్గరికి వచ్చి, ఆమె పాపాలు ఎప్పుడైతే ఒప్పుకోవడం ప్రారంభించిందో, ఇప్పుడు ఏమైపోయింది? ఆమె జీవితంలోకి సమాధానం రావడం ప్రారంభమైంది. హల్లెలూయా! అంటే యేసు ప్రభుకు, ఆమెకు మధ్యలో ఉన్న ఆ పాపాన్ని ఎప్పుడైతే ఒప్పుకోవడం ప్రారంభించిందో, దేవుడేం చేశాడు? ఆమె పాపాలు క్షమించి, ఆమెతో నిజంగా బైబిల్‌లో మనం మూలవాక్యాన్ని చూసాం గదా! ఆయనతో మీరు సహవాసం చేసిన యెడల మీకు సమాధానం కలుగుతుంది. ఎప్పుడైతే ఆమె యేసుప్రభు దగ్గరికొచ్చి, ఒకవేళ పైకి గట్టిగా ప్రార్థన చేయకపోయినా, ఆమె జీవితంలో ప్రార్థన చేయడం వల్ల, ఒప్పుకోవడం వల్ల, లేకపోతే ప్రార్థన చేయడం వల్ల ఏమైందంటే, ఆయనతో సహవాసం కలగడం ప్రారంభమైంది. ఆమె జీవితంలో ఏమొచ్చింది? సమాధానం రావడం ప్రారంభమైంది. ప్రేమల వలన. హల్లెలూయా! ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, అనేక మంది జీవితాలలో కూడా నిజంగా దేవునితో సహవాసం చేయాలని ఆశపడుతూ ఉంటారు. అయితే ప్రేమన వలన ఏం చేయాలి అన్నది చాలా మందికి తెలియదు. అందుకే ఈ మొదటి స్టెప్‌లు చాలామంది అంటుంటారు, "అయ్యా! నేను ఇంత పాపిని, కాబట్టి నన్ను చేర్చుకుంటాడా యేసు ప్రభు? ఒకవేళ నాకు కూడా ఆశ కలిగి ఉంది. ఒకప్పుడు నేను ఎంతో పాపం చేశాను. అయితే యేసు ప్రభు తో సహవాసం చేయొచ్చా?" అంటే నిజంగా ఇక్కడున్న స్త్రీ ఒక మరి సందర్భము ఏ రీతిగా ఉందంటే, ఎవరైనా సరే యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నేను పాపినని ఎప్పుడైతే ఒప్పుకుంటారో, దేవుడు ఏం చేస్తాడు? వారితో వారి పాపాలు క్షమించి, నిజంగా ప్రేమైన వాళ్ళరా, వారికి సమాధానం ఇచ్చినట్లుగా అంటే ఒక రకంగా చూస్తే దేవునితో వాళ్ళు సహవాసం కలిగి ఉన్న బిడ్డలుగా మారడం ప్రారంభిస్తారు. ప్రేమైన వాళ్ళరా, హల్లెలూయా! ఒకవేళ ఎవరైనా ఈ వాక్యం చూస్తూ ఇంకా మీ జీవితంలో యేసు ప్రభుతో మరి సహవాసం కలిగి లేకపోతే, దానివల్ల నిజంగా సమాధానం లేకపోతే, ఈరోజు దేవుడు చెబుతున్న మాట, ఆయనతో మీరు సహవాసం చేసినలా ఎట్లా చేయాలి అంటే, మొదటిగా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, ఎప్పుడైతే మీ పాపాలు మీరు ఒప్పుకోవడం ప్రారంభిస్తారో, ఆ తర్వాత దేవుడు ఆ పాపాలు క్షమించి, ఆయనతో సహవాసం చేసేవారిగా మార్చడం ప్రారంభిస్తారు. ప్రేమైన వాళ్ళరా, హల్లెలూయా! కాబట్టి ఆ రీతిగా దేవునికి నిజముగా దేవునితో సహవాసం కలిగిన వ్యక్తులుగా మారవచ్చు. ప్రేమైన వాళ్ళరా, హల్లెలూయా! మరి ఈ వాక్యం వింటున్న వారి జీవితంలో ఇప్పుడు ఒక ఒక మాట, ఇంకొక అనుమానం రావచ్చు. ఏంటి అంటే, అయ్యా! మీరు చెప్పింది బాగానే ఉంది. అయితే ఆల్రెడీ, ఆల్రెడీ నేను నా పాపాలు ఒప్పుకున్నాను. యేసు ప్రభుతో సహవాసం చేస్తున్నాను. అయితే ఇందాక మనం మూలవాక్యంలో చూసుకున్నాం కదా! మరి ఆయనతో సహవాసం చేస్తే మీకు సమాధానం కలుగుతది. ఆ తర్వాత మీకు మేలు కలుగుతది అని. మరి నేను కూడా దేవునితో ఆల్రెడీ పాపాలు క్షమించబడ్డాయి. నేను దేవుని బిడ్డగా దేవుని సహవాసంలో ఉంటున్నాను. అయినా కూడా నేను ఇంకా ఏం చేయాలి అంటే ప్రియమైన వాళ్ళారా, నిజంగా మనం ఎప్పుడు కూడా నిజంగా ఒక గొప్ప భక్తుడు ఒక మాట చెప్పాడు. ఏమని అంటే, ఎవరైనా సరే ఒక వ్యక్తితో సహవాసం చేస్తే, ఆ వ్యక్తి బలహీనతలు మనకు తెలుస్తాయంట ప్రేమల వల్ల. అంటే ఎక్కువ రోజులు వారితో మనం కలిసి ఉంటే, మరి ఆంతరికంగా విషయాలలో గూడా అంటే వారి బలహీనత మనకు తెలియడం ప్రారంభమవుతదంట ప్రేమల వల్ల. అయితే ఒక వ్యక్తి ఎప్పుడైతే దేవునికి దగ్గరగా ఉంటాడో, ఆ వ్యక్తికి ఏం తెలుస్తదంట? దేవుని శక్తి తెలుస్తది అంట ప్రేమల వలన. హల్లెలూయా! అంటే ఇప్పుడు ఒకవేళ యేసు ప్రభువుని నమ్ముకొని దేవునితో సహవాసం చేస్తూ ఉంటే, దేవుడు చెప్పే మాట, ఇంకా నీ సహవాసం ఏం చేయాలి? ఇంకా దేవునికి దగ్గరికి కావడం ప్రారంభమవ్వాలి. అందుకే కదా భక్తుడన్నాడు, మనుషులతో చేస్తే బలహీనత తెలుస్తది. అయితే దేవునితో మాట్లాడితే ఏమవుతది అంటే, ఆయన శక్తి తెలుస్తదంట ప్రేమ. నిజమేనా? అంతగా దేవునితో గడిపితే అటువంటి గొప్ప కార్యాలు జరుగుతాయా? అని అంటే, మనం వాక్యంలో చూడడం ప్రారంభిద్దాం ప్రేమైన వాళ్ళారా. రెండవ రాజుల గ్రంథము, ఒకటవ మరి 20వ అధ్యాయం, ఒకటో వచనం చదువుకుందాం. రెండవ రాజుల గ్రంథము 20వ అధ్యాయము, ఒకటో వచనం చదువుకుందాం. ఆ దినాలలో హిజ్కియాకు మరణకరమైన రోగం కలుగగా, ఆమోసు కుమారుడును ప్రవక్త అయిన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతకవు గనుక నీవు నీ ఇల్లును చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, ఇక్కడ చూస్తే ప్రేమైన వాళ్ళారా, హిజ్కియాకు ఒక వర్తమానం వచ్చింది. ఏమని అంటే, అయ్యా! ఇక నువ్వు బ్రతకవు, నువ్వు చచ్చిపోతావు. కాబట్టి నువ్వేం చేస్తావంటే, నీ ఇల్లును చక్కపెట్టుకో అని చెప్పడం ప్రారంభించాడు ప్రేమైన వాళ్ళారా ప్రవక్త. దేవుడు చెప్పిన మాట. ఇప్పుడు మరి ఆ మాట వింటుండగానే ఎవరైనా ఏం చేయాలి? భయపడాలి ప్రేమైన వాళ్ళారా. ఎందుకు అంటే,
వైద్యులు చెబితేనే నువ్వు మరణం అవుతావు అంటేనే ఇక వారు కన్నీరు గారుస్తూ ఉంటారు. ఏడుస్తూ ఉంటారు. బాధపడిపోతూ ఉంటారు. దుఃఖం నిజంగా అన్‌బేరబుల్‌గా ఉంటది. వారే కాదు ప్రేమైన వారా, వారి బంధువులు కూడా నిజంగా ఏడవడం ప్రారంభిస్తూ ఉంటారు. అనేక సార్లు మనం చూస్తూ ఉంటాం. ఇక్కడైతే మరి హిజ్కియాకే డైరెక్ట్‌గా వచ్చి ప్రవక్త చెప్పాడు. డాక్టర్ కాదు దేవుడే చెప్పాడని చెప్పాడు. మరి ఈ మాట చెప్తున్నా గాని ఎట్లా ఉండాలి అంటే గగ్గోలు పెట్టి ఏడవాలి ప్రేమైన వారా. లేకపోతే ఇమ్మీడియేట్‌గా ఏం చేయాలి అంటే తన దగ్గరున్న అధికారులను లేకపోతే పిలిచి నెక్స్ట్ జనరేషన్‌కు లేకపోతే నిజంగా ఎవరు రాజు అవుతారో ఈ డిక్లరేషన్ అంతా చేయాలి ప్రేమైన వాళ్ళరా. ఆ రీతిగా ఉండాల్సిన హిజ్కియా ఏం చేస్తున్నాడో ఇప్పుడు మనం చూడడం ప్రారంభిద్దాం. అదే రెండో రాజుల గ్రంథము 20వ అధ్యాయము 2వ వచనం నుంచి 7వ వచనం వరకు ఉంటున్న దేవుని వాక్యాన్ని మనం చదువుదాం ప్రేమైన వాళ్ళరా. అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, యెహోవా, యథార్థవంతుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటినో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తము నేనెట్లు జరిగించుదునో కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాకు ప్రార్థించెను. యెషయా నడిమిశాలలో నుండి అవతలకు వెళ్ళక మునిపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నేను తిరిగి నా ప్రజలకు అధిపతి అయ్యున్న హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లా అనుము, నీ పితరుడైన దావీదు నాకు దేవుడనగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీరు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. నేను నిన్ను బాగు చేసేదను. మూడవ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోవుదు. ఇక 15 సంవత్సరముల ఆయుష్షు నీకిచ్చెదను. మరియు నా నిమిత్తము, నా సేవకుడైన దావీదు నిమిత్తము ఈ పట్టణము నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా నేను నిన్ను విడిపించెదను. పిమ్మట యెషయా అంజూరపు పండు ముద్ద తెప్పించుడని చెప్పగా వారు దానిని తెచ్చి కురుపు మీద వేసిన తరువాత అతడు బాగుపడెను. హల్లెలూయా! అంటే ఒక వార్త వస్తే హిజ్కియా ఎట్లా రియాక్ట్ అవుతున్నాడు? సాధారణంగా మనుషులంతా ఎట్లా రియాక్ట్ అవుతారంటే ఏడుస్తారో ప్రేమైన వాళ్ళు. లేకపోతే దానికి సంబంధించిన మిగతా కార్యక్రమాలన్నీ చేస్తే హిజ్కియా ఆ రీతిగా చేయలేదంట. హిజ్కియా ఏం చేస్తున్నాడు? గోడ వైపు తన ముఖం తిప్పుకొని కన్నీరు గార్చి దేవుని ఎదుట ప్రార్థన చేసినట్లుగా మనం మనం చూడడం ప్రారంభిస్తాం ప్రేమైన వాళ్ళ. హల్లెలూయా! ఎందుకంటే హిజ్కియా దేవునితో గడిపిన వ్యక్తి. ఎట్టా ఎంతగా దేవుని మీద అదే అంటాడు కదా! నేను యథార్థవంతుడని నీ సన్నిధి ఎట్లు నడుచుకుంటినో. నిజంగా దావీదు చేయలేని పని కూడా హిజ్కియా చేశాడు ప్రేమ వలన. మోషే చేసిన ఇత్తడి సర్పము దావీదు పగలగొట్టలేదు. హిజ్కియా చిన్నభిన్నం చేశాడు ప్రేమ వలన. అంటే నిజంగా హిజ్కియా జీవితంలో ఒకవేళ ఆయా సందర్భాలు మనం గమనిస్తే అష్షూరు రాజు వస్తే మరి భయపడిస్తే ఏం చేస్తాడు? ఆ లెటర్ తీసుకుపోయి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, హిజ్కియా దేవుని ఆశ్రయించే వ్యక్తి ప్రేమైన వాళ్ళ. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే దేవునితో సహవాసం కలిగిన వ్యక్తి. ఇప్పుడు ఏం అర్థం చేసుకున్నాడు? తన ప్రార్థన సమయం నిజంగా అధికంగా ఉంటుండగా, అయ్యా దేవుడు చెప్పినా కూడా ఆయన దగ్గరికి వెళ్లి నేను కన్నీరు గార్చి ప్రార్థన చేస్తే నా ఆయుష్షు దేవుడు నాకు ఇస్తాడు. దేవుడు నన్ను బాగు చేస్తాడు. దేవుడు నన్ను బ్రతికిస్తాడు. ఎందుకు అంత కాన్ఫిడెన్స్ కలిగింది హిజ్కియాకు అంటే, మామూలుగా ఉన్నవాళ్ళలాగా ఏడ్చలేదే అంటే, హిజ్కియా దేవునితో ఎక్కువ గడపడం ప్రారంభించాడు. తద్వారా ఏమైందంటే, దేవుని గురించి అతని జీవితంలో తాను తెలుసుకున్న సత్యాలు గొప్పవి ప్రేమల వలన. హల్లెలూయా! ఎందుకంటే, ఎప్పుడైతే మనం దేవునితో గడుపుతూ ఉంటామో, మన సమయం అధిక సమయం దేవునితో ఎప్పుడైతే ప్రార్థనలో గడుపుతూ ఉంటామో, అప్పుడేమవుతది అంటే, మన జీవితాల్లో ప్రేమల వలన అసాధారణమైన కార్యాలు చేసిన దేవుడు గొప్పవాడు అని నమ్మడం ప్రారంభిస్తాం ప్రేమల వలన. హల్లెలూయా! నిజంగా బైబిల్ గ్రంథంలో మనం చూడవచ్చు. దానియేలు రోజుకు ముమ్మారు ప్రార్థన చేసేవాడంట. అంత బిజీ షెడ్యూల్‌లో కూడా. అందుకే సింహాలు బోనంటే కూడా ఏం భయపడలేదు ప్రేమల. ఎందుకంటే నా దేవుడున్నాడు. నన్ను రక్షిస్తాడు అని. నిజంగా హిజ్కియా కూడా దేవునితో ఆ రీతిగా ఉండటం వల్ల ఏం జరిగిందంటే, తనకు ఎదురైన భయంకరమైన సమస్యలో కూడా దేవుని దగ్గరికి వెళ్లి ప్రార్థన చేశాడు. దేవుడు చెప్పాడని తెలిసి కూడా ఆయన కన్నీరు కారిస్తే దేవుడు దాన్ని రద్దు చేస్తాడని ఒక నమ్మకంతో ప్రార్థన చేశాడు ప్రేమ వలన. తద్వారా ఏమైంది? తాను దేవుని గురించి తెలుసుకున్నాడు కాబట్టి ఒక అసాధారణమైన అద్భుతాన్ని పొందినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం ప్రేమ వలన. హల్లెలూయా! అందుకే మన జీవితాల్లో దేవుని నమ్ముకొని ఉన్నాం. పాప క్షమాపణ పొంది ఉన్నామంటే అయితే దేవుడు అంటాడు ఆయనతో సహవాసం చేస్తే అంటే నీ సహవాసం ఇంకా పెరగాలి ప్రేమ వల్ల. దేవునితో నీ క్లోజ్‌నెస్ ఇంకా పెరగాలి. అప్పుడేం చేస్తామంటే రక్షణ పొందిన అనుభవం తర్వాత
నీ మరి దేవునితో నువ్వు చేసే సమయం, గడిపే సమయం అధికమవుతే అసాధారణమైన కార్యాలు చూడడం ప్రారంభిస్తాం. మన జీవితంలో ఎవరికి ఇష్టం ఉండదో ప్రేమైన వల్ల గొప్ప గొప్ప మరి అద్భుతాలు పొందాలి. నా జీవితంలో గొప్ప కార్యాలు చూడాలి. అనేక సార్లు మన జీవితంలో అటువంటి సమస్యలు వచ్చినప్పుడు మనం భయపడే వారిగా ఉంటాం. అయితే దేవుడు ఏమంటాడంటే నాతో నాతో సహవాసం చేస్తే మీకు సమాధానం కలుగుతది. హల్లెలూయా! అంటే మనం ఎక్కువగా ప్రార్థనలో ఉండడం ప్రారంభిస్తే, దేవునితో మాట్లాడడం ప్రారంభిస్తే, ఆయన శక్తి ఏదో మనకు తెలుస్తది ప్రియమైన వాళ్ళరా. అప్పుడు ఏమవుతదంటే, సమస్యను చూసి మనం భయపడేవారిగా కాదు గానీ, సమస్యను తీర్చే దేవుని దగ్గరికి వెళ్లి మనం మొరపెట్టేవారిగా ఉంటాం. తద్వారా బలమైన అద్భుతాలు మనం పొందేవారిగా ఉంటాం ప్రియమైన వాళ్ళరా. హల్లెలూయా! ఇంకా ఇంకా ఒకవేళ ఇంతటితో ఆయన సహవాసం అంటే ఇసుకలాగా ఎక్కువ సమయం గడపటం వల్ల వచ్చే ఆశీర్వాదం బాగుంది. ఇంతకంటే ఎక్కువగా గడిపితే ఒకవేళ ఇప్పుడున్న ఈ ప్రార్థన సమయం కంటే ఒకవేళ ఇంకా ఎక్కువ గడిపితే ఇంకా ఎక్కువ ఆశీర్వాదాలు ఉంటాయా? ఇంకా దీవెనలు ఉంటాయా? అంటే ఇంకా ఉంటాయి అని చెప్పవచ్చు ప్రేమైన వాళ్ళారా. హల్లెలూయా! ఇంకా ఎంత ఆశీర్వాదం మరణమే తిరిగి వచ్చింది. 15 సంవత్సరాల ఆయుష్ పొడిగింది. అంత మాత్రమే కాదు శత్రువుల నుంచి కూడా శత్రువుల చేతిలోంచి కూడా దేవుడు విడిపిస్తాను అని చెప్పాడు గదా! ఇంతకంటే, ఇంతకంటే ఇంకా అద్భుతం ఏదైనా చూస్తామా అంటే నిజంగా ప్రేమ వాళ్ళ ధైర్యంగా చెప్పవచ్చు. ఎందుకంటే దేవునితో మనం ఎప్పుడు సహవాసం చేసినా ఆశీర్వాదాలు అధికమైతాయే తప్ప తక్కువ కావు ప్రియమైన వాళ్ళారా. హల్లెలూయా! చూద్దాం మరి ఆ వాక్య భాగాన్ని కూడా. ఎందుకంటే దేవుడు చేసిన ప్రార్థనలు అధికంగా గడిపితే దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఎంత గొప్పగా ఉంటాయో ఇక్కడ మనం చూడడం ప్రారంభిస్తాం ప్రియమైన వాళ్ళారా. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము 1-5 వరకు ఉంటున్న దేవుని వాక్యాన్ని మనం చదువుదాం. ఇటలీ పటాలమనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలియను భక్తిపరుడు ఒకడు కైసరులో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలగాడయుండి ప్రజలకు బహుధర్మం చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయుచుండేవాడు. పగలు ఇంచుమించు 3 గంటలకు దేవుని దూత అతని దగ్గరికి వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూతను వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత నీ ప్రార్థనయు నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకత్వముగా చేరినవి. ఇప్పుడు నీవు ఒప్పేకి మనుషులను పంపి పేతురు అను మారు పేరు గల సీమోనును పిలిపించుము. ఇక్కడ చూస్తే ప్రేమైన వలన నేను ఒకసాట మెన్షన్ చేసి చదివాను. ఏంటంటే ఎల్లప్పుడూ రెండో వచనంలో ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు అంట. అంటే అతని జీవితంలో ప్రార్థన ఎంతగా ఉందంటే ఎల్లప్పుడూ మధ్యాహ్నం 3 గంటలకు కూడా అతడు ఏం చేస్తున్నాడంట ప్రార్థన చేస్తున్నాడంట ప్రేమైన వలన. హల్లెలూయా! ఒకవేళ ఎక్కడుంది బ్రదర్ ప్రార్థన చేస్తున్నారంటే మనం అదే అధ్యాయంలో ఒకవేళ చూస్తే ప్రేమైన వలన అక్కడ రాయబడి ఉంటది. ఏమని అంటే ఒకవేళ 30 వచనం మనం చూస్తే అక్కడ రాయబడుంటది. అందుకు కొర్నేలి 4 దినముల కిందట పగలు 3 గంటలకు మొదలుకొని ఈ వేళ వరకు నేను ఇంట ప్రార్థన చేయుచుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన వాడొకడు నా ఎదుట నిలిచి ఇక్కడ రాయబడి ఉంటది. అంటే ఎంతగా చూడండి ప్రేమైన వాళ్ళ ప్రార్థన చేస్తున్నాడు. 3 గంటలకు అతను ప్రార్థనలో ఉంటున్నాడంట. మధ్యాహ్నం 3 గంటలకు ప్రేమైన వాళ్ళ. హల్లెలూయా! నిజంగా అతని ప్రార్థన అంత గొప్పగా ఉంటే నాకనిపిస్తది. అయ్యా! ఒకవేళ ఫస్ట్ పాపాలు ఒప్పుకుంటే దేవుడు రక్షించి సహవాసం కలిగి సమాధానం కలుగుతది. ఇంకా కొంచెం ఎక్కువ ప్రార్థనలో ఉంటే అసాధారణమైన అద్భుతాలు పొందుతాం. ఇంకా ప్రార్థనలో ఉంటే అంటే ఏం కలుగుతది అంటే మొదటిగా దేవదూత దిగి వచ్చిందట. హల్లెలూయా! అతడు దర్శనమందు తేటగా దేవదూతను చూసాడంట ప్రభువా. అంటే ఒక అసాధారణమైన కార్యం తన జీవితంలో చూసినట్లుగా ఇక్కడ మనం చూడడం ప్రారంభిస్తాం. అంతేనా అంటే అక్కడ దేవదూత చెప్తా ఉంది. దేవదూత చెప్తున్నాడు. ఏమని అంటే, "అయ్యా! నిజముగా యొప్పేకి పంపించి పేతురుని పిలిపించుకో. అతడు మీకు బోధిస్తాడు" అని చెప్తా ఉన్నాడు ప్రేమైన వాళ్ళారా. హల్లెలూయా! ఏంటి? అయ్యా! ప్రార్థన ఎక్కువైతే ఏమవుతది? దేవదూతలు దిగిరావడం ప్రారంభిస్తారు. ఇంకా చెప్పాలి అంటే కొర్నేలికి పరిశుద్ధాత్మ గురించి ఏమాత్రం తెలియదు ప్రేమైన వాళ్ళారా. చూద్దాం. చెప్పి వాక్యం విన్న తర్వాత ఏం జరిగిందో చూద్దాం. అదే అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము 44-48 వరకు ఉంటున్న దేవుని వాక్యాన్ని చదువుదాం. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగెను. సున్నతి సున్నతి పొందిన వారిలో పేతురులోకి వచ్చిన విశ్వాసులందరూ
పరిశుద్ధాత్మ వారిని వరము అన్యజనుల మీద సైతం కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నందిరి. ఏలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని గనపరుచుండగా వినిరి. అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మ పొందిన వీరు బాప్తిసం పొందకుండా ఎవడైనా నీళ్లను ఆటంకం చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామమున యందు వారు బాప్తిసం పొందవలని ఆజ్ఞాపించను. తరువాత కొన్ని దినములు తమ యొద్ద ఉండమని వారు అతన్ని వేడుకొనిరి. హల్లెలూయా. ప్రార్థన ఎక్కువైపోయి, ఇంకా ఎక్కువైపోయితే దేవదూతలు దిగిరాడమే కాదంట ప్రేమలారా. అసలు కొర్నేలికి తెలీదు పరిశుద్ధాత్మ అభిషేకం అంటూ ఉంది. ఆ తర్వాత వరములు వస్తాయి అన్నది తెలియదు ప్రేమలారా. ఎప్పుడైతే ప్రార్థన అధికమైతే తనకు ఏదైతే కావాలో కొర్నేలికే తెలియకపోతే దేవుడు దిగి దేవదూతను పంపించి దేవదూత ద్వారా ప్రకటించి ఆయన కావలసినది అతడు పొందుకునేట్టుగా చేయడం ప్రారంభించాడు. హల్లెలూయా. ఎంతో గొప్ప ధన్యత ప్రేమైన వారు. అంటే మనం ప్రార్థన ఎప్పుడైతే పెంచుకుంటూ వెళ్తామో ఆశీర్వాదాలు అధికమవుతాయి. అంటే దేవునితో ఎప్పుడైతే మనం సహవాసం కలిగి ఉండడం ప్రారంభిస్తామో దాని ద్వారా మన జీవితంలో ఆశీర్వాదాలు అధికమవుతాయి ప్రేమైన వారు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు, మీరు ఆయనతో సహవాసం చేసినలా మీకు సమాధానం కలుగును, మీకు మేలు కలుగును. హల్లెలూయా. నాకు అనిపిస్తుంది ప్రార్థన అధికమైతే ఎవ్వరూ అంతవరకు అన్య జనులలో అంటే దేవుని చేత నిబంధన చేయబడిన అబ్రహాము సంతానం లేకపోతే యూదులు ఇశ్రాయేలీయులు తప్ప ఎవరు అంతవరకు అన్యులు పొందలేదు ప్రేమ వల్ల. అటువంటి ఆశీర్వాదకరమైన దీవెనకరమైన కార్యం నిజంగా కొర్నేలికి తెలియకపోయినా దేవుడే తనతో ఎక్కువ సహవాసం చేస్తున్నాడు కాబట్టి దేవుడే చేశాడు, నా బిడ్డకు నేను ఇస్తాను అన్నాడు. హల్లెలూయా. అదే ప్రేమ వల్ల మన జీవితంలో దేవునితో సహవాసం చేసేవారిగా, గంటల తరబడి దేవునితో గడిపేవారిగా ఎప్పుడైతే మనం మారడం ప్రారంభిస్తామో మన జీవితాల్లో మనం పొందుకునే మేలు అసాధారణంగా ఉంటాయి. హల్లెలూయా. అసాధారణంగా ఉంటాయి ప్రేమ వల్ల. అట్టి కృప మనము పొందాలని దేవుడి సందేశాన్ని మనకు అనుగ్రహించుంటున్నాడు. హల్లెలూయా. మరి సందేశం విన్న మనము ఆ రీతిగా సిద్ధపడదాం, ఆ రీతిగా దేవునితో సహవాసం చేసేవారిగా ఉందాం. తద్వారా అసాధారణమైన అద్భుతాలు పొందేవారిగా మార్చబడదాం. దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. తలలోంచి ప్రార్థన చేద్దాం. ప్రేమ గల తండ్రి, కృప కలిగిన ప్రభువా, జీవం కలిగిన ఆయన జీవాధిపతి, ఈ బంగారు పాదాలకి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఆశ్చర్యకరుడవు, ఆశ్చర్య కార్యాలు చేసే గొప్ప దేవుడు మీరు గనుక నీకు స్తోత్రం ప్రభా. నీ మనస్సు నాయన ఎల్లప్పుడూ మా పైన ఉంటున్నందు బట్టి నీకు వందనాలు. ఎందుకంటే మేము పొందిన ఆశీర్వాదాల కంటే ఇంకా అధికంగా పొందాలని, ఇప్పుడు మేము పొందిన దీవెనల కంటే ఇంకా అధికంగా పొందాలని, దానికి తగిన మార్గాన్ని ప్రభువ వాక్యం ద్వారా మీరు మమ్మల్ని సూచించినందు బట్టి నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయా వాక్యం విన్న ప్రతి బిడ్డలో తండ్రి ఎటువంటి తృష్ణ అధికం కావాలి ప్రభువ. అయా గంటల తరబడి నీతో గడిపే కృప అనుగ్రహించబడునుగాక యేసు నామములో తండ్రి. అట్టి నీ కృప కలిగిన కార్యాలు జరిగించండి, మహిమ కలిగిన నీ కార్యాలు జరిగించండి. అయా కీర్తనీయుడా, మారాధ్య దైవమా, నీ మహిమ కలిగిన కార్యాలు ఒక్కొక్క బిడ్డ జీవితంలో జరిగింది. అంతమంది అయితే ప్రార్థనలో ఏకీవిస్తూ మోకరించి అయా నీ వైపు చేతులెత్తి ప్రార్థిస్తున్నారు. అటు జీవితాల్లో మరే అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగించండి నాయన. అయా ఇది జరగదు అనుకున్న వాటిని కూడా అయా మీరు జరిగించే దేవుడు అని వారు ప్రార్థనలో కనిపెడుతుండగా అటు అద్భుతాలు జరిగించండి. అనేక దినాలుగా సంతానం అన్న దీవెన కోసం అయా సిద్ధపడుతున్న బిడ్డలు, ఆశపడుతూ ఎదురు చూస్తున్న బిడ్డలు ఉంటారు. ఆ దీవెన నజరేయుడు యేసు నామములో అనుగ్రహించబడునుగాక నాయన. మహిమ కలిగిన కార్యం జరిగించండి తండ్రి. అయా లేకపోతే తండ్రి జాండీస్, అయా తండ్రి ఇంకా నాయన లేవరు, అదే ప్రతి విధమైన అనారోగ్యాన్ని మీరే ముట్టండి, బాగు చేయండి. మీరే అద్భుతం చేసి మహిమ ఘనత ప్రభావాలు కేవలం మీరు మాత్రమే పొందమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుని శక్తి చూస్తున్న ఒక్కొక్క బిడ్డ మీదకి అయా మీరు పంపిస్తున్నందు బట్టి ఇంకా కుమరించండి నాయన, ఇంకా కుమరించండి. దేవుడు వాక్శక్తి అనుగ్రహించిన కొలది వారి భాషలతో మాట్లాడుదురుగాక ఇస్తున్నాము. అతి నీ బలీయమైన కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాము. బలహీనమైన ప్రతి శరీర అవయము నజరేయుడు యేసు నామములో బలము పొందుకొనుగాక. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ ఆఫ్ నాజరేత్. యేసు నామములో నీ బలమైన కార్యాలు జరిగించి మహిమ ఘనత ప్రభావాలు కేవలం మీరు మాత్రమే పొందండి.
అయా ప్రతి కుటుంబాన్ని చూస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాన్ని పేరు పేరును ఆశీర్వదించి దీవించి బలపరచి మహిమ అయా ఎంతమంది పరిచయం సపోర్ట్ చేస్తున్నారు ఆర్థికంగా ప్రేయర్ ద్వారా అదర్తిగా స్టేటస్ పెట్టి అయా ఇంకా తను షేర్ చేయడం ద్వారా అందరినీ దీవించి ఆశ్రయించి నీ మహిమ కలిగిన కాలం పరిచయలో పాలి భాగస్తున్న ప్రతి కుటుంబంలో నీకు ఎవరికైతే కడుపులో మంట లేకపోతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కడుపు నొప్పితో బాధపడుతున్నారు యేసు నామములో విడుదల కలుగును కాదు విడిచిపెట్టి దురాత్మల పీడితులను విడిపించండి మీరు సమస్త మహిమ నీకే చెల్లిస్తాం యేసు నామమున అడుగుతున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ ఆమేన్